రే త్వరగా తినండి రా. మన స్కూల్ పక్కనున్న తోటలోంచి మ్యాంగోస్ తెచ్చుకుందాం. ఎవడ్రా మామిడికాయలు కోసదే? రే అర్జున్, తోటమాలి చూసేసాడ్రా. కానీ నీ కొడుక్కి 25కి 2 మార్కులు వచ్చినాయంట. నువ్వు కనుక 10 పాస్ అవ్వకపోతే ఏ పనికి పంపించను. జీవితాంతం బర్రెల దొడ్లో పేడెత్తుతూ కాలేర్లో బతకాల్సి వస్తుంది. పోయి పోయి ఎక్కడ పడ్డానంట్రా బాబు. అది నీ కాదు, అమ్మాయి గారికి. అమ్మాయి గారికా? ఇది అందమైన అమ్మాయి కాదు, భయంకరమైన రాక్షసి. అంటే నాన్న చెప్పిన కొత్త పనుడు వీడే అన్నమాట. వెళ్ళి ఆ పేడంతా ఎత్తు. నీకరో స్కూల్లో ఏం చెప్పాను? అమ్మాయి గారని పిలవమని చెప్పానా లేదా? చెప్పండి అమ్మాయి గారు. ఏంటి వెటకారమా? వాటర్ బాటిల్లో వాటర్ ఏవి? లేకపోతే నింపుకు రావడం తెలీదా? ఏం పనుడు దొరికారా బాబు. పని సరిగా రాదు, చదువు సరిగా రాదు. నాకు కావలసినవన్నీ కొనిస్తూ నేను బాగుండాలని నిరంతరం నా కోసం శ్రమ పడుతూ నన్ను ఎంతగా ప్రేమించే తల్లిదండ్రులని బాధ పెట్టకూడదని ఏ ఒక్కరు కూడా ఆలోచించరెందుకే? వాళ్ళ కష్టం, సంతోషం, బాధ, సంపాదన అన్నీ మీకోసమేరా. అసలు వాళ్ళు బతికేదే మీకోసం రా. నా డ్రెస్ మారింది కదా అని పొగరు తగ్గిందనుకోకో. అయితే వాడికి ఈ విషయం తెలిసే లోపే వాణ్ణేదోటి చెయ్యాలరా. ఏం చేద్దాం? అయ్య గారికి తెలిస్తే చంపేస్తారా. నా భవిష్యత్తు బాగుండాలంటే నేను చదువుకోవాలి. ఇంటికాడ ఏమైందన్నా? అది అది సారీ నాన్న, నేను 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఫైనల్ ఎగ్జామ్స్లో నీకంటే 1 మార్క్ అయినా ఎక్కువ తెచ్చుకొని కంగ్రాట్స్ అర్జున్ ఆ నీతోనే చెప్పించుకోకపోతే నా పేరు అర్జునే కాదు.